from that well, particular well, the water is fetched for bathing Lord Jagannath. సో అక్కడ జగన్నాథుడు స్నానం చేయించడానికి అక్కడ మనకి ఉన్నటువంటి బావుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి బావి ఉంటుంది. ఆ బావి నుంచి వాటిని తెచ్చి స్నానం ఏర్పాటు చేస్తారు. So this particular occasion is celebrated very joyously in Jagannath Puri. It is a big festival, Snan Yatra festival. సో స్నానయాత్ర అనేది ఎంతో ఉత్సాహంగా ఎంతో గొప్పగా చేస్తారు. So when we hear about the history of Lord Jagannath appearance in this world, we hear about a king called Lord Indradyumna Maharaj. సో మరి జగన్నాథుడి యొక్క ఆవిర్భావం గురించి మనం తెలుసుకున్నట్లయితే విన్నప్పుడు మరి ఎలా అవతరించారంటే దానికి వెనుక ఒక రాజు కారణమై ఉంటాడు. ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు. And this story appears in a Puran called Skanda Puran. సో ఇది స్కంద పురాణం అనేటువంటి గ్రంథం నుంచి. And Snan Yatra is celebrated as the appearance day of Lord Jagannath, birthday. సో కాబట్టి ఈ యొక్క స్నానయాత్ర రోజునే జగన్నాథుడి యొక్క పుట్టినరోజు అని చెప్తాం అన్నమాట. జన్మాష్టమి మనం ఎట్లా చేసుకుంటామో ఈ యొక్క స్నానయాత్ర జగన్నాథుడి యొక్క పుట్టినరోజు. So we celebrate birthdays for our children, for our parents also nowadays, or for ourselves. But the real birthday, the real appearance day, Jagannath Baldev Subramanya Shri Gauranga. So the real occasion of celebration is not our birthdays in this world. The real occasion of celebration is Lord Jagannath, Lord Krishna's glory in this world. సో మనం సాధారణంగా మన పుట్టినరోజులు, మన తల్లిదండ్రులు, మన బంధువుల యొక్క పుట్టినరోజులు మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ సో ఈ లోకంలో వాస్తవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క జగత్తుకే నాలుగు అయినటువంటి భగవంతుడి కృష్ణుడి యొక్క పుట్టినరోజు. So this concept of self-adoration is very deep-rooted in our consciousness, everyone's consciousness, that we want to be celebrated. సో మనందరికీ చూసినట్టయితే బద్ధజీవులు ఈ లోకంలో నా గురించి అంటే సెల్ఫ్ అడోరేషన్ అంటే తను తాను గొప్పగా ప్రకటన చేసుకోవడం అనేది ప్రకటించడానికి అనేక జన్మలుగా పాతుకుపోయి ఉంటున్నారు. And the scriptures, the sadhus, and all the Vedic literature, it is designed in a particular way so that we give up this mentality of self-adoration and we try to adore Lord Krishna and his devotees. అయితే మనకి వైదిక సాహిత్యం అంతా చూసినట్లయితే ఈ విధంగా యొక్క మన ఆత్మస్థుతి మనం గొప్పగా తీర్చుకోవడం మనం ప్రయత్నించాలనే భావం నుంచి బయటపడుతూ మనం భగవంతుడిని స్తుతించాలి అన్నటువంటి దాని ఆధారంగా వైదిక సంస్కృతి, వైదిక సాహిత్యం అంతా కూడా ఏర్పాటు చేయబడింది. So whatever we do in our life, we celebrate birthdays, then we celebrate marriages, then we celebrate other occasions like name giving ceremony. All these occasions are in a way, they are classified as Vedic samskaras, but there is also a component of self-adoration involved. Like I want my marriage to be celebrated in a very pompous way. My child name giving ceremony should be very elaborate like that. సో మన వైదిక సంస్కృతిలో కూడా చూసినట్లయితే అనేక సంస్కారాల పేరుతోటి మనం వివాహం కానీ లేకుంటే నామకరణం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. అయితే వాటిలో ఉద్దేశం ఏంటంటే మన పేరు ప్రతిష్టలు ఇంకా పెరగాలి, అందరికీ తెలవాలి అనే ఉద్దేశమే ఉంది. Real purpose of invoking sanskaras is to seek the blessings of Krishna and his devotees. సో వాస్తవానికి ఈ యొక్క సంస్కారాల యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుడి యొక్క కృపని పొందడానికి మనం ప్రయత్నిస్తాం. So we hear in the 10th canto of Srimad Bhagavatam, when Lord Krishna's birthday was celebrated by Yashoda Mata, Krishna Balram, so she would give a ceremonial bath to her children. She would bathe them nicely in the morning, then she will decorate them properly, and she will have some charity
done by their hands. సో మనకి బృందావన లీలలో చూసినట్లయితే సో యశోదామాత నిత్యము కృష్ణ బలరాముడికి యశోదారుడికి కృష్ణ బలరాముడికి స్నానాలు చేయించి మంచిగా అందంగా అలంకరించి వాళ్ళు ప్రతినిత్యం కూడా బ్రాహ్మణులకి ఇతరులకి ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. So they would donate cows to the brahmanas, then they will give necessary items for use of the brahmanas. సో ముఖ్యంగా బ్రాహ్మణులకి దానాలు చేస్తారు. కావలసినటువంటి వివిధ సౌకర్యాలు వివిధ అవసరాలకు సంబంధించి అనేక దానాలు కూడా ధాన్యాలు కూడా ఇస్తారు. So this is how the sanskaras are celebrated in Vedic traditions. సో వైదిక సంస్కృతిలో ఈ విధంగా ఈ యొక్క దానం చేస్తూ ఇలా సంస్కారాలు నిర్వహించబడతాయి. So this is the occasion of Krishna's birthday in Jagannath Puri. So Lord Jagannath's birthday is celebrated by the residents in their own sweet loving way. సో ఈ విధంగా జగన్నాథపురిలో ఈ యొక్క పూరి క్షేత్రంలోని ప్రజలందరూ కూడా ముఖ్యంగా జగన్నాథ సేవకులు సో ఈ విధంగా జగన్నాథ యొక్క బర్త్డేని అనేక దానాలు చేసి ఇలా సెలబ్రేషన్ చేస్తారు. And we will hear the story of appearance of Lord Jagannath very briefly. King Indradyumna was a great king, pious devotee king from Satyayuga. సో ఈ యొక్క జగన్నాథుడి యొక్క ఆవిర్భావం గురించి పూరిలో కథ విన్నాము. అయితే పూరిలో మహారాజు ఉండేవాడు, ఇంద్రదుమ్న మహారాజు. ఆయన ఒక మంచి ధార్మికమైనటువంటి భక్తుడు. He was very devoted to the service of Lord Krishna, the Brahmanas and Vaishnavas. సో ఆయన ముఖ్యంగా బ్రాహ్మణులకి వైష్ణవులకి అదేవిధంగా భగవంతుడికి ఎంతో భక్తులై ఉండేవాడు. And in Satyuga, it was very rare to have darshan of a deity form of the Lord. సో అయితే సత్యయుగంలో విగ్రహాల దర్శనం అనేది, అక్షర విగ్రహాల యొక్క దర్శనం అనేది చాలా తక్కువగా ఉండేది. And he would host many brahmanas and devotees who would come to his court, and they would recite about the pastimes of Lord Krishna. So one particular day, a brahmana came and he told the king that there is a beautiful form of Lord Vishnu, Lord Narayan, in the form of Neela Madhav, who is residing in Neelachal. సో ఆ విధంగా ఇంద్రజిత్ మహారాజ్ సభలో అనేక మంది బ్రాహ్మణులు వస్తుండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ యొక్క భగవంతుడి యొక్క శ్రీమూర్తుల యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తారన్నమాట. ఒకసారి ఒక బ్రాహ్మణుడు సో నీల్ మాధవుడు అన్నటువంటి యొక్క విగ్రహం యొక్క గొప్పతనం గ్లోరీస్ అని కూడా చెప్తారన్నమాట. And Indradyumna Maharaj, hearing the description of form of Lord Neelamadhav, he was so enchanted, and he heard that all the demigods, the rishis from other planets, they come to Neelachal Kshetra and they worship Lord Neelamadhav with very beautiful and celestial paraphernalia. సో అయితే ఆ నీల్ మాధవుడు ముఖ్యంగా దేవతలందరూ కూడా వచ్చేసి ఆయన్ని ఎంతో అనేక పూజా ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో పూజించేవారని ఆ యొక్క ఇంద్రజిత్ మహారాజుని ఎంతో ఆశ్చర్యం. So Indradyumna Maharaj, his intention was to have darshan of Lord Neelamadhav and offer worship, loving worship to Lord Neelamadhav. సో కాబట్టి ఈ విధంగా విన్న తర్వాత ఆయన కూడా ఆ నీల్ మాధవుని పూజించాలని దర్శించాలని ఆసక్తి కోరుకుంటున్నారు. So Indradyumna Maharaj had a very devoted, very pure Brahmana in his court. His name was Vidyapati. సో ఆ విధంగా ఇంద్రజిత్ మహారాజ్ సభలో ఒక బ్రాహ్మణుడు విద్యాపతి అన్నటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడన్నమాట. So he called for Vidyapati and he requested Vidyapati that you please go in search of Lord Neelamadhav. You go there and you bring me the news where he is located. Then we'll arrange for a nice worship. I will go there to have darshan of the Lord. So with this instruction, Vidyapati, he departed from the kingdom of Indradyumna Maharaj
in search of Lord Nilmada. సో ఆ విధంగా నీలిమాధవుడి యొక్క గొప్పతనాన్ని మరి ఆ నీలిమాధవుడిని దర్శించుకోవాలి, పూజించాలని కోరికతోటి సో విద్యాపతి అన్నటువంటి తన బ్రాహ్మడికి, తన సభలో ఉన్నటువంటి బ్రాహ్మడికి తెలియజేసి సో మీరు దయచేసి ఆ యొక్క నీలిమాధవుడి యొక్క ఆచూకీ కనుక్కొని అది కూడా నాకు ఇన్ఫామ్ చేయండి, మనం వెళ్ళి అక్కడ దర్శించుకొని పూజిస్తాము అని ఆ యొక్క విద్యాపతిని పంపుతారు అన్నమాట. So Indrajumna Maharaj's kingdom was called Avanti, that is today's place of Ujjain. సో ఇంద్రుని మహారాజు అవంతి అన్నటువంటి ప్రదేశం అప్పట్లో ఇప్పుడు ఉజ్జయిని ప్రదేశాన్ని పాలిస్తుండేవారు. So Ujjain is considered like the center of India and all over the world. It is because it is the place of Lord Mahakal. సో ఇది ఉజ్జయిని అనేది భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఒక మధ్య స్థానము, మిడిల్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే అది మహాకాలుడు, శివుడు యొక్క మహాకాలుడు యొక్క ప్రదేశం. So Vidyapati, he went in search of Lord Nilmada until he arrived at a very beautiful place, and there was a king of a tribe of people called Shabras, and his name was Vishwavasu. సో ఆ విధంగా ఆయన అన్ని చోట్ల వెతుక్కుంటూ ఒక ప్రత్యేక ప్రదేశానికి వచ్చారు. అక్కడ శబరుడు పూజించేటువంటి శబర రాజు అయినటువంటి విశ్వాసు అనేటువంటి ఆయన పరిపాలించేటువంటి ఉన్నటువంటి ప్రదేశానికి వస్తారన్నమాట. So Shabara, by the word-to-word meaning, it means that those who are the caretakers of pigs. సో శబర జాతి అంటే వాళ్ళు సాధారణంగా పందులు దాచేవాళ్ళు, Wild pigs. అడవి పందులు. So this Vidyapati, he was looking for clues where Lord Nilmada would be residing. సో ఆ విధంగా ఆయన విద్యాపతి అనేక సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ నీలిమాధవుడి యొక్క అడుగుజాడలు తెలుస్తాయి, ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. And it happened that Vidyapati could sense that when Shabara, this Vishwavasu is coming back to his house, so there was celestial fragrance emanating from his body when he was coming back. సో ఆ విధంగా విద్యాపతి ఆ విధంగా అలాంటి భావనలో ఉన్నప్పుడు ఎక్కడ దొరుకుతారా అని ఆసూకి అని ప్రయత్నిస్తున్నప్పుడు విశ్వవసు ప్రతినిత్యం కూడా ఆయన భగవంతుని పూజించి వస్తుండేవాడు. అయితే ఆయన వస్తున్నప్పుడు ఎంతో సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఆయన గుర్తించి ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని ఆలోచిస్తారు. And Vidyapati sensed that this is the clue for finding Lord Nilmada. సో ఆ విధంగా నీలిమాలు తెలుసుకోవడానికి, కనుక్కోవడానికి ఒక ఆధారం దొరుకుతుందని అనుకుంటారు. So Vidyapati, he decided and planned to stay at Vishwavasu's house. సో ఆ విధంగా విద్యాపతి విశ్వవసు అనేటువంటి ఆ యొక్క శబర రాజు ఇంట్లో, శబరుడి ఇంట్లో దానికి నిర్మాణం చేసుకుంటారు. And Vishwavasu had a daughter. Vidyapati proposed to Vishwavasu for the hand of his daughter. సో ఆ విధంగా విద్యాపతి విశ్వవసు యొక్క కూతుర్ని లలితని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. Lalita. So they got married, and because of being son-in-law of Vishwavasu, Vidyapati expected that Vishwavasu someday would favor him and give him darshan of Lord Nilmada. సో అలా విశ్వవసు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం వల్ల సో ఈరోజు కాకుండా సరే ఒక రోజైనా ఆయన నాకు అనుకూలంగా అయ్యి సో నీలిమాధ యొక్క జాడ చెప్తారు అనేటువంటి ఆశతోటి ఆ విధంగా ఆయన వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. So Vishwavasu every day would go to the forest. He would worship Lord Nilmada. He would come back with all the prasadam remnants, the flower garlands, the Mahaprasadam, everything, and he would offer it to his daughter and his son-in-law, Vidyapati. సో ఆ విధంగా వివాహం చేసుకున్న తర్వాత చూసినట్లయితే విశ్వవసు ప్రతిరోజు, అంటే విద్యాపతి యొక్క మామయ్య విశ్వవసు ప్రతిరోజు అడవుల్లోకి వెళ్ళి ఆ యొక్క భగవంతుడిని పూజించి
అక్కడ ప్రసాదాలు ఎన్నో వెరైటీస్ అన్ని ప్రసాదాలు తీసుకోవడం కూడా అది కోతులకి అది కూడా ఇస్తుండేవాళ్ళు. But Vishwavasu had a particular condition. He said to Vidyavati, he told Vidyavati that I would never take you for the darshan of Lord Nirmala. అయితే వివాహం జరిగేటప్పుడే చెప్పారు నాకు, ఇట్లా నేను ఎక్కడ వెళ్తున్నాను, నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ దర్శనానికి నేను ఎక్కడికి తీసుకెళ్ళాను ముందే ఆ కండిషన్ చెప్పుకుంటాను. So someone would question why was this strange condition, like if Lord is there and if someone wants to worship, why would Vishwavasu not allow his own son-in-law to go there and worship? మరి భగవంతుడే అన్నట్లయితే ముఖ్యంగా తన అల్లుడైనటువంటి ఆయనకి ఎందుకు మరి దర్శన భాగ్యం లేకుండా పూజించడానికి అనుమతి లేకుండా అనుకున్న అంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది? So in different ways you can try to understand it. First thing is that that time, during that period, to have darshan of the Lord's form was very rare. సో ఎందుకు అంటే ఆ రోజుల్లో ముఖ్యంగా సత్యుగంలో భగవంతుడి యొక్క దర్శనం అనేది అతి దుర్లభం అన్నమాట. So Vishwavasu didn't want to share that with his son-in-law also. సో ఆ విధంగా గోప్యంగా ఉంచి ఈవెన్ తన అల్లుడికి కూడా చెప్పదలుచుకోలేదు. Second thing, when someone wants to worship Lord, he develops such deep attachment. Vishwavasu had such deep attachment for the service of Lord Nilmadhav that he didn't want to lose that opportunity. He thought if someone else comes to know about it, then Lord wants to accept his service, then I would be bereft of that service. సో రెండోది ఏంటి అంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఆ రోజుల్లో అలాంటి భగవంతుని సేవిస్తున్నట్లయితే, భగవంతుని ఆసక్తితో ప్రేమతో సేవిస్తున్నట్లయితే మరి ఇతరులకు తెలిస్తే మరి ఇతరులకు అవకాశం ఇస్తే నా సర్వీస్ కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది అనుకుంటే అంత ఆసక్తి అంత ప్రేమ ఉండేది. So though Vishwavasu happened to be a Shabara, but his attachment for service of the Lord was so intense that we can see he had surpassed all the preliminary stages of purification. He was so attached to the Lord. సో ఆయన ఒక శబర జాతిలో పుట్టినవాడైనప్పుడు కూడా సో భగవంతుడి మీద ఎంత ఆసక్తి ఎంత ప్రేమ అంటే సో అన్ని రకాల బంధనాలు అన్ని రకాలైనటువంటి ఆసక్తులు వదిలిపెట్టి ఆయన భగవంతుడిని సేవించాలనేటువంటి దృఢ నిశ్చయం దృఢ సంకల్పం కలిగి ఉన్నారు. So we need to understand history with use of proper intelligence also. People label Indians or Hindus that these people are like casteist people. They differentiate between upper caste, lower caste. But if we see proper history, then Lord doesn't discriminate in those castes, and it was supposed to be like that. The system was that everybody who is devoted to Lord Krishna, he will be respected for that, not for his caste status. సో మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఇదిగో మాది ఉన్నత కులము ఉన్నత జాతి అని అదేవిధంగా వీడు తక్కువ వాళ్ళని ఇలాంటి మనం ఎన్నో హిందూస్ అని అదేవిధంగా అనేక యొక్క మతాలను అనేక స్థాయిలను మనం పెట్టుకున్నాము. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఎవరు వచ్చినా కూడా ఆయన్ని ముఖ్యంగా ఆయన ప్రేమతోటి సేవించినట్లయితే భక్తితో సేవించినట్లయితే ఆయన ఎలాంటి వ్యక్తి నుంచి అయినా సేవను తీసుకోవడానికి పెట్టుకున్నాము. కాబట్టి భగవంతుడి ముందు అలాంటి యొక్క డిస్క్రిమినేషన్ అనేది లేదు. And we see so many examples like that in history of Lord Jagannath's pastimes. We see so many Muslims, so many so-called untouchable people who had deep devotion for Lord Jagannath. సో అందుకే మనకి జగన్నాథ లీలలో చూస్తాము అంటే ఎంతోమంది ముస్లింలు కానీ లేకుంటే కింది స్థాయిలోని కింది జాతి స్థాయిలోని వాళ్ళు కూడా ప్రభుత్వం పూజించిన లీలలు ఎన్నో ఉన్నాయి. And Lord Jagannath reciprocated with those people. అదేవిధంగా జగన్నాథుడు వాళ్ళతోటి వాళ్ళ యొక్క ప్రార్థనలకి రెస్పాన్స్ కూడా అయ్యారు. In Ramayana we hear story of Shabari. Shabari was also Shabara only. సో రామాయణంలో శబరి మాత కూడా శబరి జాతి నుంచి. So she was also respected like mother by Lord Ramchandra. రామచంద్రుడు కూడా శబరిని తల్లిగా భావించారు. Chaitanya Mahaprabhu also, he embraced a leper who had all the
pus all over his body, worms infesting the wounds on his body. చైతన్య మహాప్రభు కూడా చైతన్యంలో చూస్తాము, ఆయన కూడా ఒక కుష్ఠరోగిని కౌగిలించుకుంటారనమాట. So this is proper understanding of our Sanatana Dharma. సో మనం సనాతన ధర్మాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అవకాశాన్ని ఇస్తారని మనం ఈ యొక్క లీల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. And so Vishwa also didn't want to share that secret with his son-in-law also, but Vidyapati insisted so much. He kind of blackmailed his wife, and he told her that okay, you have to allow me, you have to request your father, otherwise it's very difficult. Somehow Vishwavasu was ready to take Vidyapati to Lord Nilmada. సో ఆ విధంగా విద్యాపతి తన భార్యకి చెప్పి అనేక విధాలుగా ప్రయత్నించి ఏ విధంగా సరే నాకు ఒక నీలిమాధవుని దర్శనం చేయించే విధంగా మీ నాన్నగారికి చెప్పి ఒప్పించండి అని అనేక ప్రయత్నాలు చేసి చివరికి సో విశ్వవసు మరి ఆ యొక్క భగవంతుడి యొక్క దర్శనాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు అవుతాయి. So Vishwa also tied a blindfold on Vidyapati's eyes, and he said, when I am taking you, you cannot see the path. I will just take you there, open your blindfold, you take darshan of Lord, again you come back with the blindfold back to the house. సో అయితే నిన్ను భగవంతుడి దర్శనాన్ని తీసుకెళ్తాను, కానీ ఒక కండిషన్ మీద ముఖ్యంగా నీ కళ్ళ గంటలు కట్టి తీసుకెళ్తాము, వాటిని వచ్చేటప్పుడు కూడా దారి చూడకుండా మీరు కళ్ళ గంటలు కట్టే తీసుకొస్తాను, ఆ విధంగా అయితే నేను తీసుకెళ్తానని తీసుకెళ్తాను. So Vidyapati also, he took some mustard seeds in his hands, and on the way he dropped the mustard seeds on the way to Lord Nilamada's temple. సో అయితే ఆ విద్యాపతి ఎంత తెలివిగా ఏం చేస్తారంటే, సో తన ఆయన ఒక ఆవాల మూటని వెనక కట్టుకుంటాడు చిన్నగా ఒక చోట. ఆయన పోయిన దారి అంతా కూడా ఆయన చూడట్లేదు కాబట్టి ఏం చేస్తాడు, ఆవాల గింజలు అక్కడ పడే విధంగా వెళ్తారన్నమాట. సో అలా ప్లాన్ చేసుకుంటారు. So when he dropped the mustard seeds, they sprouted later, and that path was created. By that path, Vidyapati traced the location of Lord Nilmada. సో ఈ విధంగా మొదల తర్వాత ఆ యొక్క ఆవాల గింజలు మొలుస్తాయి కాబట్టి ఇది దారి అని ఆయనకి స్పష్టంగా అర్థమైపోయింది. So they went to the place of Lord Nilamada's worship on the banks of a beautiful pond. Inside a tiny cave, Lord Nilamada's celestial transcendental form was being worshipped. And when Vishwasu went there, all the demigods, the great rishis, Narada and all big demigods, Brahma, Indra, Chandra, Varuna, Lord Shiva, everyone came there. They worshipped Lord Nilamada with the paraphernalia they brought from their own places. And Vidyapati, Vishwasu, all of they witnessed the Aarti of Lord Nilamada. After that, all the devatas departed. సో ఈ విధంగా వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు, విశ్వాసు విద్యాపతి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా దేవతలందరూ కూడా వచ్చి, శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ కూడా భగవంతుడు నీలిమాధవుని ఎంతో ఘనంగా పూజిస్తుంటే వాటిని దర్శనం చేసుకుంటారు. సో తర్వాత వీళ్ళు పూజ కార్యక్రమాలు చేస్తారన్నమాట. అది వాళ్ళకి పూర్తి దర్శనం కూడా అవుతుంది. స్వామి దర్శనం అదేవిధంగా దేవతలు ఏ విధంగా పూజిస్తున్నారు కూడా చూస్తారు. So Vidyapati was so overjoyed to see, to behold the form of Lord Nilmada, take his darshans, accept his Mahaprasad. He thought his mission was fulfilled. సో ఆ విధంగా భగవంతుని దర్శనం చేసుకొని విద్యాపతి ఎంతో ఆనందంతో నా జీవితాన్ని ధన్యమైంది అని, నేను వచ్చినటువంటి కార్యం కూడా సిద్ధించింది అని ఆయన ఎంతో సంతోషపడ్డాడు. So he came back running to King Indradyumna in the place of Avantipuri, and he told all the findings what he had discovered, and he said, we will go, all of us will go together and we'll perform nice worship of Lord Nilmada. సో ఆ విధంగా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత సో అక్కడి నుంచి వెళ్ళి రాజుకి, ఇంద్రజిమ్మ మహారాజు చెప్తారు, విషయాలన్నీ కూడా చెప్పి మనందరం కూడా కలిసి వెళ్దాము, నిర్మాలను దర్శించుకొని పూజ కార్యక్రమాలు పూజ చేద్దామని చెప్తారు. So Indradyumna Maharaj, he was so overjoyed. He arranged all his entourage, paraphernalia, all the
things to be carried and offered to Lord Nilmadhav, all of them started in a big procession towards Nilachal. Now, Avanti, Ujjain and Nilachal, they are very far places, distant places. సో ఆ విధంగా అవంతి మధ్యప్రదేశ్లోని అవంతి నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి వచ్చి ఇంకా ఇంద్రుడు మహారాజు తన ఎండ్రాజ్ అనేక మినిస్టర్స్ అదేవిధంగా సైనికులు అదేవిధంగా దానికి పూజకి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు ఈ యొక్క నీలాచలాన్ని దర్శనానికి నిర్మాణ దర్శనానికి బయలుదేరుతారు. And when they arrived at the place where Lord Nilmadhav was being worshipped, he suddenly disappeared from there. సో కానీ వాస్తవానికి వాళ్ళు అక్కడ ప్రాంతానికి చేరుకునేసరికి ఆ నీలమాధవుడు అక్కడి నుంచి తిరోభావం చేస్తారు, అక్కడి నుంచి అవపడుకుంటారు. So Vishwasu was so disappointed, disheartened that because these people came, I lost my service to Lord, and he started blaming the king and Vidyapati, and he was not very happy. సో ఆ విధంగా ఆ యొక్క శబరిజాతి విశ్వభాష ఎవరైతే ఉన్నారో సో ఆయన ఎంతో బాధపడ్డాడు. వీళ్ళు రావటం వల్ల స్వామి ఇక్కడి నుంచి అవపడకుండా పోయాడు కాబట్టి అని ఎంతో బాధపడ్డాడు. So this is the way of Lord Krishna to bless a larger group of audience. This is his pastime why he disappeared. So he appeared in the dream of Vishwasu, or there was some Akashvani, celestial voice, where Lord spoke that I will appear in a form of wood in Kali Yuga. And that not in Kali Yuga, I will appear in a form of wood in the Mahodadhi, this great ocean that is called the Mahodadhi. So I will appear in that great ocean in the form of wooden logs, and King Indradyumna, he is my devotee. I want him to worship me in a particular form. So things will be revealed. సో అయితే వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క దర్శనం కాలేదు కాబట్టి నీలమాధవుడి యొక్క దర్శనం వాళ్ళంతా కూడా సో ఎంతో బాధపడ్డారు. అయితే ఆ రాత్రి సో ఇంద్రజమ్మ మహారాజుకి చెప్తారనమాట స్వామి, లేదు ఇక్కడ వరకు నా యొక్క రూపం ఇంతవరకు అవపడుతుంది, అయితే నేను ఈ యొక్క సముద్రంలో సో పెద్ద పెద్ద మొద్దుల రూపంలో వస్తాను, అక్కడ మొద్దులను తీసుకొని మీరు నా విగ్రహాలు తయారు చేయించి పూజించరు మీరు అని చెప్తారనమాట. So it was revealed that wooden logs would appear on a particular day at a particular place, floating on the ocean, and Indradyumna Maharaj has to carry those logs and make forms of the Lord from the wooden logs. సో ఆ విధంగా స్పష్టంగా చెప్పారు. ఈ విధంగా నేను సముద్రంలో పలాని ప్రదేశంలో పలాని రూపంలో ఇట్లా మొదటి రూపంలో వస్తాను, మీరు అవి తీసుకొని సో విగ్రహాలు తయారు చేయించి మీరు పూజ కార్యక్రమాలు చెప్పండి అని చెప్పారు. So the wooden logs appeared, they were carried. You are looking for a sculpture, and there were many sculptures who came, but they were not able to chisel out the wood. అయితే వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క మొదలుని జాగ్రత్తగా తీసుకురాగలిగారు. కానీ ఆ యొక్క మొదలు నుంచి ఆ చెక్కల నుంచి ఆ యొక్క భగవంతుడి యొక్క రూపాన్ని చెక్కడానికి ఎంతోమంది శిల్పకారులను ప్రయత్నిస్తే ఎవరు కూడా వండి పెట్టినట్లయితే దాని మీద అది ఇరిగిపోతుంది అన్నమాట, ఎవరు కూడా చేయలేకపోతారు. Then there appeared a very old sculpture, and he was actually the sculpture of the demigods. His name was Vishwakarma. సో ఆ విధంగా అలా బాధపడుతున్న సమయంలో ఒక ముసలి వ్యక్తి వస్తారు, నేను చేస్తాను అంటారు అన్నమాట. సో ఆయన యాక్చువల్గా దేవతడి శిల్పకారి అనేటువంటి విశ్వకర్మ అన్నమాట. ఆ యొక్క ముసలి బ్రాహ్మణ రూపంలో వస్తారు. So his condition was that I will carve a form of the Lord from this wood, but you don't have to disturb me. I will be doing it behind the doors. No one will be able to see me. And if someone interrupts, then I will leave this service and I will go away. సో అయితే ఆయన ఒక కండిషన్ పెడతాను, నేను చేస్తాను కానీ నేను చేస్తున్నప్పుడు కొన్ని రోజులు పడుతుంది, చేస్తున్నప్పుడు నేను డోర్ వేసుకొని చేస్తూ ఉంటాను. సో
సో సౌండ్ వస్తుంది, మీరు సౌండ్ వినొచ్చు. కానీ ఎవరైనా డిస్టర్బ్ చేసినట్లయితే మధ్యలో అంతవరకే చేస్తాను, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తాను. So Indrajumna Maharaj agreed to the condition. The sculptor started sculpting the deities from the wood, and he was doing it behind the doors, and there was always sound of chiseling going on, and Indrajumna Maharaj was impatiently waiting outside the doors for the form of the Lord to be revealed. సో ఆ విధంగా ప్రతిరోజు ఆ యొక్క శిల్పం అంటే వాటిని చెప్పుకున్నప్పుడు, విగ్రహాలను తయారు చేస్తున్నప్పుడు లోడ్ నుంచి టెస్ట్ లేదు కాబట్టి జస్ట్ సౌండ్ వింటూ ఉన్నారు. కానీ ఎంతో ఆతురతోటి ఇంకా ఇంకా నేను ఇంకా ఓపికగా పట్టలేను, నేను దర్శించుకోవాలనేటువంటి ఎంతో ఆతురతోటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. And a few days later, the sound stopped. There is no sound coming. So the king thought whether the sculptor is alive or not, what happened. Let me see. He was so impatient that he just opened the door. సో అయితే కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క సౌండ్ రావట్లేదు అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు నేను ఉన్నారా లేదా, మరి ఏమైనా జరిగిందా అనేసి డౌట్ వచ్చి వాళ్ళు ఓపిక నశించి ఇక డోర్ తీసుకురాని ఓపెన్ చేస్తారు. As soon as he opened the door, the sculptor said that I am bound to leave now, or terms are the agreement is terminated, so I will stop carving now. సో ఆ విధంగా వాళ్ళు ఓపెన్ చేయగానే ఆ యొక్క శిల్పకారు చెప్పేశారు, మీరు అనవసరంగా ఓపెన్ చేశారు, ఇంతటితోటి నేను ఈ పనిని ముగిస్తున్నాను. And what Indrajumna Maharaj saw, he was so disappointed and he was so utterly remorseful that the deity's form hadn't been fully revealed. సో ఆ విధంగా ఎంతో బాధపడ్డారు, ఇంకా పూర్తిగా విగ్రహాలను తయారు కాలేదు అని ఎంతో బాధపడ్డారు, అనవసరంగా చేశాము. There were no hands, no legs carved, only big eyes, face and body of the Lord. సో జస్ట్ ఆయన యొక్క ముఖము శరీరం మాత్రం ఉంది, కాళ్ళు చేతులు కానీ కూడా ఏర్పాటు చేయలేదు. So at that particular time, there was again celestial voice which spoke that Indrajumna Maharaj, this is the form in which I want to appear as Daru Brahma, and this form you have to install with the help of all the great demigods and rishis. సో అప్పుడు ఇంద్రజుమ్న మహారాజుకి ఆకాశవాణి చెప్తుందన్నమాట, లేదు నేను ఇలానే ఆవిర్భవించాలనుకున్నాను, సో మీరు వీటిని ముఖ్యంగా గొప్ప దేవతలైనటువంటి బ్రహ్మ ఇంద్రుడితో వచ్చి మీరు ప్రతిష్ఠ చేయాలి అని చెప్తారు. So Indrajumna Maharaj went to all the way to Brahmalok. So that was the power of the people in Satyuga. సో ఆ విధంగా ఇంద్రజుమ్న మహారాజు బ్రహ్మదేవుడిని తీసుకురావడానికి దీనికి ఇన్స్టలేషన్ చేయడం కోసం, విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. He went to Lord Brahma, requested him for installation of the deities, performing installation. They came back, and what Indrajumna Maharaj saw, there was new king sitting in his place, and his all the relatives, all the citizens whom he knew, all of them were gone. అయితే ఎప్పుడైతే ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి తెలియజేసి, సో ఆయన బ్రహ్మదేవుడిని తీసుకొని వచ్చేసరికి ఇక్కడ వచ్చి చూసేసరికి తన రాజ్యం అంతా మారిపోయి ఉంటుంది, అక్కడ రాజే మారిపోయి ఉంటాడు, ప్రజలు మారిపోతాడు, తన పరివారము అక్కడ ఉండదు, ఆశ్చర్యపోతాడు. Then still there was a big pompous ceremony of installation of those forms, Lord Jagannath, Baldev and Subhadra. సో ఆ విధంగా చివరికి ఫైనల్గా ఆయన కూడా సెటిల్ అయిపోయిన తర్వాత, సో పరిస్థితి అన్ని డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఇంద్రజుమ్న మహారాజు ఈ టెంపుల్ కట్టించారని ఫైనల్గా ఆ టెంపుల్లో ప్రాంత ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొని ప్రాంత ప్రతిష్ఠ చేస్తారు. So the first pujaris of Neelamadhav, they were Vishwavasu and Vidyapati. So their descendants were given service of Lord Jagannath in the temple and outside the temple. సో కాబట్టి ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత శివుడి ద్వారా ఆ యొక్క జగన్నాథుని ప్రశంసించిన తర్వాత, సో ఆ యొక్క శివజాతీయంలో ఉన్నటువంటి విశ్వవాసులు ఎవరైతే ఉన్నారో మొదట నీలమాధవ పూజించి ఆయన
మొదటి పూజారే, తర్వాత వాళ్ళ అల్లుడైనటువంటి విద్యాపతి కూడా పూజారే, వాళ్ళిద్దరే మొదటి పూజారే అన్నమాట. So Vidyapati's descendants, they worshipped Lord Jagannath inside the temple. సో కాబట్టి విద్యాపతి యొక్క వాళ్ళ తరం వాళ్ళు స్వామిని లోన పూజించేవాళ్ళు అన్నమాట. So they were the Brahmanas, so they would worship Lord Jagannath inside the temple. సో కాబట్టి వాళ్ళు విద్యాపతి యొక్క అనుయాయులందరూ కూడా బ్రాహ్మణులు కాబట్టి ప్రతినిత్యము పూజలను కూడా వాళ్ళు చేస్తుండేవాళ్ళు దేవాలయంలో. And outside the temple, when Lord Jagannath used to go for Rath Yatra for 10 days, the descendants of Shabara, the Vishwavasu, they would worship the Lord. సో అయితే జగన్నాథుడు ఎప్పుడైతే జగన్నాథ్ రథయాత్రలో భాగంగా బయటకు వస్తారో, సో లేదా స్నానయాత్రకి ఇలా వస్తారో, అప్పుడు ఈ యొక్క విశ్వవసు శబరజాతి విశ్వవసు ఎవరున్నారో వాళ్ళ యొక్క పరివారము, వాళ్ళ యొక్క అనుయాయులు పూజలు చేసేవారు. So they were called Daitas. సో వాళ్ళు దైతులు అంటారు. Daita means those who are very dear to Lord Jagannath. సో దైతులు అంటే ఎంతో ప్రియమైన వాళ్ళు, దగ్గర వాళ్ళు. And even in amongst Daitas are Daitapatis. So Daitapati means they are Brahmanas amongst Daitas. సో దైతులే కాకుండా వాళ్ళలో దైతపతులు అంటారు, అంటే ఇంకా వాళ్ళు ఇంకా దగ్గర వాళ్ళు లేదా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. And if you go to Jagannath Puri, even today, those descendants are still worshipping Lord Jagannath in the same way. సో ఆ విధంగా ఇప్పటికి కూడా జగన్నాథ్పూర్లో వాళ్ళ యొక్క పూజ విధానము అదే విధానాన్ని ఇప్పటికి కూడా పాటిస్తున్నారు వాళ్ళ. So there are families of Lord Jagannath's servants who are worshipping for generations. They have one particular service. One family is supposed to bring rice for Lord Jagannath. Second family is supposed to cook it for Lord Jagannath. Third family is supposed to take it to Anand Bazar and distribute it. And they are still doing it for thousands of years. సో అక్కడ మనం చూసినట్లయితే జగన్నాథ సేవల్లో సో విద్యాపతి వాళ్ళు పూజ చేస్తున్నారని చెప్పాము, వాళ్ళ యొక్క వంశస్థులు. సో ఆ విధంగా వాళ్ళ వంశస్థుల్లో ఒకరు కుకింగ్ ఒక రోజు చేస్తుండేవాళ్ళు, అదేవిధంగా ఇంకొకరు ఆ యొక్క భోగాన్ని బయటకు తీసుకురావడం, ఇలా ఏదైతే సేవ ఇచ్చారో అదే సేవని వాళ్ళ తరం వాళ్ళు కుటుంబీకులు చేసుకుంటూ వస్తున్నారు. So there are different sections of service. One family is in charge of changing the flag on the Jagannath temple. Every day, every evening they change it. సో అట్లనే మనకి జగన్నాథ పూడిలో చూసినట్లయితే మనం ప్రతిరోజు యొక్క జెండాని మారుస్తారనమాట. అది ఒక ఫ్యామిలీకి ఇచ్చారు, ఆ ఫ్యామిలీ వాళ్ళే అనేక తరాలుగా ఆ యొక్క సేవ చేస్తూ వస్తున్నారు. So when the senior member is going to retire, he will train the next generation. He will train his children for changing the flag. ఆ విధంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు నేను ముసలవాడిని అవుతున్నాను, రిటైర్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ శిక్షణ ఇస్తారు, వాళ్ళు రెడీగా తయారవుతారు సేవ చేయడం. So the day installation of Lord Jagannath happened, that was Jyeshtha Purnima day. సో అది జ్యేష్ఠ పౌర్ణమి రోజే జగన్నాథ్ So that is the appearance day or birthday of Lord Jagannath. దాన్ని మనం ఆ యొక్క భగవంతుడి యొక్క జన్మోత్సవం జన్మతిథి అంటారు. So on that particular day after Snan, now like we know, if you give a bath to a baby, small baby, that baby you wrap the baby in a cloth and let the baby relax for some time, isn't it? So like that, Lord Jagannath also, after taking bath, he catches some fever and he takes rest for 2 weeks after Snanayatra. సో ఆ విధంగా చిన్నపిల్లలకి ఎప్పుడైతే మనం స్నానం చేయిస్తామో వాళ్ళకి సున్నితంగా ఉంటారు కాబట్టి, సో బట్టతోటి వాళ్ళు కప్పు ఉంచడం, అదేవిధంగా వాళ్ళకి జ్వరం రావడం, ఆ విధంగా జగన్నాథ్ కూడా స్నానయాత్ర తర్వాత 2 రోజుల తర్వాత సో ఆయనకి 2 వారాలు రెస్ట్ ఇస్తారు, కొంచెం జ్వరం కూడా వస్తుంది. So we hear from Shastras that Lord's body, Lord's form is transcendental, isn't it? In Ishopnishad, it is said that Lord's form, the transcendental form of the Lord, doesn't have a veil. Ashnagiram Shuddham Apapavitam.
He is free of all contamination and all sins. So how is it that Lord Jagannath gets fever? మనం శాస్త్రాలు చూసినట్లయితే ఈశాపనిషత్తులో శాస్త్రాలు చూసినట్లయితే భగవంతుడి యొక్క రూపం అనేది సచ్చిదానందమైనటువంటిది, ఎలాంటి మరణం లేనటువంటిది. మరి అలాంటి ఆయన రూపానికి మరి ఇలాంటి వ్యాధులు లాంటివి ఎలా వస్తాయి ఆశ్చర్యకరంగా ఉంటుంది. So when Lord comes to this material world, He wants to reciprocate. He wants to have loving reciprocation with His servants. He wants to give them opportunity to serve. సో కాబట్టి లోకంలోకి వచ్చినప్పుడు భగవంతుడు తన యొక్క సేవకులకి సేవా అవకాశాన్ని ఇవ్వడం కోసం ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తూ లీలలు చేస్తూ ఉంటారు. Like there was one devotee from Chaitanya Leela, so he was so worried that he didn't have a son to perform his Shraddha. సో చైతన్య మహాప్రభు గారి గురించి మనం చూసినట్లయితే సో ఒక భక్తుడికి వాళ్ళకి ఇంట్లో ఒక సంతానం లేదు, మరి నేను చనిపోతే మరి నాకు శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారని ఆయన బాధపడుతుండేవాడు. So he had a deity of Gopinath, I think, Lord Krishna. So Gopinath came to his dream and he said that I am like your son. You are serving me like a father. So I am like your son. So I will perform your Shraddha. సో ఆ విధంగా ఆయన అలా ఆలోచిస్తున్నప్పుడు సో కళలో వచ్చి చెప్తారనమాట, నువ్వు నన్ను సేవిస్తున్నావు కాబట్టి నేనే నీకు పుడిగా నీకు శ్రాద్ధ కర్మలు చేస్తాను. And even to this day, that deity still exists near Calcutta. And they have a big festival on the disappearance of that devotee because Lord Krishna performs Shraddha for that devotee as a son. సో కాబట్టి ఇప్పటికి కూడా కలకత్తా దగ్గర ఉన్నటువంటి రాధా గోపినాథ్ ఆ యొక్క మందిరంలో సో ఆ యొక్క భక్తులు ఆ యొక్క తిరోభావ తిథి రోజు ఆ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క శ్రాద్ధ సెరమనీ కార్యక్రమం కూడా చేస్తారు. So Lord performs Shraddha for his devotee. సో భగవంతుడు ఆ విధంగా సో తన భక్తులకి అన్ని కార్యక్రమాలు అన్ని సేవలు చేస్తారు, ముఖ్యంగా శ్రద్ధ కూడా శ్రాద్ధ సెరమనీ కూడా చేస్తారు. So similarly, Lord Jagannath is giving opportunity for people to serve him when he has fever. అట్లనే జగన్నాథుడు కూడా ఈ విధంగా వ్యాధి వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అలా అందరికీ దాన్ని సేవించేయడం భాగ్యాన్ని కల్పిస్తున్నారు. Prahlad Maharaj, when he is addressing Lord Nrsingadev, he is trying to pacify him after Hiranyakashipu is killed. He says that Lord Krishna, Lord Nrsingadev, he doesn't require anyone's service. He is Atma Santushta, Atma Ram. So why will he require anyone's service? But why does he accept service from others? సో ఆ విధంగా ప్రహ్లాద్ మహారాజు ప్రార్థనలు చూసినట్లయితే సో భగవంతుడు ఆత్మారాముడు కృష్ణుడు కానీ కృష్ణుడు కానీ మరి ఆయన మరి ఇతరుల నుంచి ఆల్రెడీ సంతృప్తి చెంది ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల నుంచి మరి ఎందుకు సేవలు తీసుకుంటున్నారు అని అంటారు. He addresses Nrsingadev as Nija Labha Purna. Nija Labha Purna means he doesn't have any benefit to derive when someone serves him. సో కాబట్టి ఆయన అలాంటి నిజలాభ పూర్ణ అంటే భగవంతుడు చూడడానికి ఎవరి నుంచి ఏమీ ఆశించేది లేదన్నమాట. అలాంటి ఆత్మారాముడిని మరి ఆయన ఎందుకు సేవ ఇస్తున్నారు? But just to invoke the loving feelings of his devotees towards him, he engages them in service. సో ఈ యొక్క భక్తుల యొక్క భావాన్ని గ్రహించడం కోసం సేవని స్వీకరించడం కోసం ఈ విధంగా అవకాశాన్ని ఇస్తున్నారు. So here, when Lord Jagannath has fever, his servants, they'll serve him in so many intimate ways. They will give him like when we have fever, we can't eat, so the doctor gives us saline, IV fluids. So they give him, they offer him with liquid preparations, IV herbal preparations, for him to get better soon. సో ఆ విధంగా మనకి వ్యాధులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సెలైన్ ఎక్కించుకుంటామో ఇలా అనేక ప్రిపరేషన్స్ స్పెషల్ చేస్తున్నారు. ఇట్లా భగవంతుడికి కూడా ఈ యొక్క జ్వరం వచ్చినప్పుడు సో లిక్విడ్స్ రూపంలో అదేవిధంగా దవ అంటే మందు రూపంలో అనేక లిక్విడ్స్ ఏర్పాటు చేసి ఆయన్ని సేవిస్తూ ఉంటారు. So Lord Jagannath doesn't eat grains, rice during those 14 days. He is on fruit diet and liquids. Like when someone is sick, you are on fruits and liquids. సో ఈ విధంగా ఈ యొక్క 14 రోజులు భగవంతుడు జస్ట్ ఏ విధంగా అయితే మనం ఎప్పుడైనా జబ్బు పడినప్పుడు ముఖ్యంగా
అదేవిధంగా గట్టి పదార్థాలు డైజెషన్ చేసుకోవడానికి కష్టమైన పదార్థాలు మనం తినమో అట్లా భగవంతుడు కూడా అన్నము తినకుండా లిక్విడ్స్ కొన్ని అదేవిధంగా కొన్ని సలాలను కూడా మాత్రమే పెడతారు. So he behaves just like a family member for the servants of Lord Jagannath. సో ఆ విధంగా ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. So there is one more occasion, like how they treat Lord Jagannath as their own family.